హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు భారీ శుభవార్త. ఒక్కొక్కరికి 5 లక్షల స్కీమ్పై కీలక ప్రకటన. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. రైతులకు శుభవార్త. ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు బీమా పథకంపై కీలక అప్డేట్ వెలువడింది. దీనివల్ల చాలామంది రైతులకు ఊరట లభిస్తుంది చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో ఈ నెల 15 నుంచి 24, 25 రైతు బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు ఈ స్కీమ్కి అర్హులు. 60 ఏళ్ళు నిండిన వారికి ఈ స్కీమ్ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మిగతా అర్హులైన 45.13 లక్షల మంది బీమాను రెన్యువల్ చేసుకోనుంది. ఈ నెల 5న అప్లై గడువు ముగియగా కొత్తగా 2.74 లక్షల మంది అర్హులు గుర్తించిన వీరికి కలిగిన మొత్తం 47.87 లక్షల మంది బీమా వర్తించును. అన్నదాత కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు బీమా సౌకర్యం కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా కింద ప్రతి రైతుకు 5 లక్షల జీవిత బీమా బెనిఫిట్ ఉంది. ప్రభుత్వం అందించే బీమా సౌకర్యం లేని ప్రతి రైతు కూడా దరఖాస్తులు చేసుకోవాలని గతంలోనే వ్యవసాయ అధికారులు సూచించారు. పొలం పట్టా, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్ల ద్వారా ఈ స్కీమ్ చేరొచ్చు. దేశీ దిగ్గజం బీమా రంగం కంపెనీల్లో ఒకటి ఉంటూ వస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకి బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉచితంగా రైతులకు బీమా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ చేరిన రైతులకు ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. రైతు కుటుంబానికి డబ్బులు చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లో డబ్బులు వస్తాయి. 18 ఏళ్ళ నిండిన యువ రైతులకు, 59 ఏళ్ల లోపు వయసున్న అన్నదాతలకు ఈ పథకం చేరవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.